బీసీ అధ్యయ వార్తావానికి స్వాగతం। ఈ రోజు మీ ముందుకు వార్తలు తీసుకువచ్చింది కేతంబి బిఏ సోషల్ వర్క్। ముందుగా కళాశాల వార్తలు। రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు వక్తత్వం, దేశభక్తి, గేయాలు, కథానిక కవిత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు। అంతర్జాతీయ వార్తలు। 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక మాసకంలో భారతదేశంలో డీజీపీ 5 త్రైమాసిక మాసికాల గరిష్ట స్థాయి 7.8%కి పెరిగింది। 2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించడానికి భారతదేశంలో ప్రతిపాదనను సమర్పించింది। టోక్యోలో తన జపాన్ సహచరుడు హిగేరు ఇషిబాతో శీఘ్ర చర్చలు జరిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు। జాతీయ వార్తలు। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రచారం అవుతుంది। రాష్ట్ర వార్తలు। ప్రపంచ పర్యటనలో ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ బీచ్లను తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు। భారత్ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానానికి మారిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి గింజరపు రామ్మోహన్ నాయుడు గారు పేర్కొన్నారు। విద్యా వార్తలు। ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల సిబ్బందికి స్పెషల్ రికగ్నిషన్ ఆధారంగా హాజరు నమోదు తప్పనిసరి చేయాలని ఆదేశించింది। విద్యా విభాగ సంబంధిత అన్ని నిర్మాణాలు, క్లాస్ రూమ్లు, శౌచాలయాలు, వంటశాలలు, గోడలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఐడిసి ద్వారా పర్యవేక్షించబడతాయని తెలిపారు। మిడ్ డే మీల్ శానిటైజేషన్ బిల్లులు పెండింగ్ను గ్రీన్ ఛానల్ ద్వారా తక్షణం పరీక్షించాలని, మహిళా గర్ల్స్ పాఠశాల సౌకర్యాల అభివృద్ధి కోసం సౌరశక్తితో పనిచేసే కరెంటనర్ వంటశాలను ఏర్పాటు చేయాలని, పిఈ ఉపాధ్యాయులను ఒప్పందం ఆధారంగా నియమించాలని పేర్కొన్నారు। చివరిగా వాతావరణం। గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీ సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటీగ్రేడ్। ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు। మళ్ళీ రేపు కలుద్దాం। ధన్యవాదములు।